జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ ముందు అక్కడ చెప్పడం తర్వాత అందరూ చెప్తే 21 పూర్తవుతుంది. ఆయన పేరు ప్రకాశరావు గారు. ఆయన మన భారతదేశంలో పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగం సంపాదించి ఆయన కొంతవరకు డబ్బులు సంపాదించి అమెరికాలో ఉంటూ అనేక రకాలుగా అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించి మనం సాధారణంగా కొంత డబ్బులు సంపాదించకపోతే సాధారణంగా ఒక మనిషికి అహంకారం వస్తుంది. నా అంట పోటీ ఎవడం లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఊర్లోని మన దేవాలయాలు కాకుండా వేరే చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అవునా కదా? చర్చికి ఎంతమంది వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చేశారంటే అమెరికాలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చిలు ఏమన్నాయో చూసి రాసుకున్నారు. అలాగే ఆ చర్చికి ఎంతమంది వెళ్తున్నారో తెలుసుకున్నారు. ఆ వెళ్ళి వాళ్ళందరితో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి హిందూ ధర్మం కోసం బోధించడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి 8 చర్చిలు సొంత డబ్బులతో కొన్నారా. 8 చర్చిల్ని సొంత డబ్బులతో కొనేసి అందులో ఉన్నటువంటి క్రిస్టియన్స్ వాళ్ళందరినీ హిందువులుగా మార్చారు. జై శ్రీరామ్. సాహసమా కాదా? మన ఊళ్ళో వాళ్ళే మనం చేయలేము. అది కూడా అమెరికా అంటే క్రిస్టియన్స్ కి బాగా డబ్బు ఉన్నావు. అది చెప్పిన మాట అసలే రూలుగా అయితే అటువంటి దేశం అలాంటి ఆయన రేపు అక్కడికి వస్తున్నారు. మొత్తం అవే ఉన్నాయి.